డే 23 ఆఫ్ అవర్ నో చీప్ డోపమైన్ ఛాలెంజ్. సో మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఓట్స్ అయితే బాటమ్ లో కొన్నే ఉండే, సో నాకైతే 75 గ్రామ్స్ కావాలి. సో 70 గ్రామ్స్ అయితే కావాలని చెప్పి టెన్షన్ పడ్డది సేపు. సో అటు ఇటు చేసి 70 గ్రామ్స్ వరకు అయితే తీసుకొచ్చిన. సో ఇవాళ వరకు అయితే సరిపోతాయి. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని కంప్లీట్ చేసాం. అండ్ మధ్యాహ్నం మళ్ళీ మన మీల్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. అండ్ మన మీల్ తో కూడా ఫినిష్ చేసేసి హెయిర్ బాగా పెరిగిందని చెప్పి హెయిర్ కట్ కి అయితే వెళ్ళుండే. అండ్ కటింగ్ చేయించుకుంటే బాగా నిద్ర వచ్చింది. అట్లని చెప్పి రూమ్ కి రాగానే కింద పడుకున్నా. ఇంటి దగ్గర అయితే అసలు ఇంటి లోపల కూడా రానేకపోతుండే. ఇంకా ఫ్రెష్ మంచి కాఫీ ప్రిపేర్ చేసుకున్నా. అండ్ ఫ్రెష్ అయిన తర్వాత చూస్తే కటింగ్ చేయించుకున్నానా అని చెప్పి నాకే డౌట్ కొట్టింది. అదేంటో అసలు హెయిర్ కట్ షాప్ లో వేరే ఉంటుంది, ఇంటికి వచ్చిన తర్వాత వేరే ఉంటుంది. ఇంకా బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి నా పనిముట్లు ప్యాక్ చేసుకుని జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయా. నేను ఈ బ్యాగ్ ని వాడకానికి ఆ బ్యాగ్ నన్ను ఎంత తిట్టుకుంటుందో అసలు. ఎందుకంటే షిఫ్ట్ కు ఇదే బ్యాగ్, జిమ్ కు ఇదే బ్యాగ్, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ ఇదే బ్యాగ్ వాడి సంపుతున్న దాన్ని. నా ప్రివర్ కూడా పోయి ఉండే, అట్లా అని చెప్పి ఇది నా పాత యూజ్ చేస్తున్నా. అండ్ ఇవాళ అసలు నా మీల్ 3 మర్చిపోయి ఉండే. మళ్ళీ వెనక్కి వచ్చి కంప్లీట్ చేసి జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయా. వీకెండ్స్ దట్టు నైట్ టైమ్స్ అందరూ బాగా చిల్ అవుతూ ఉంటారు, కానీ మనం జిమ్ కి వచ్చి ప్రశాంతంగా వర్కౌట్ చేసుకుంటాం అనమాట. చలో ఇంకా రైస్ తీసుకున్నా కాబట్టి వచ్చే ముందు అట్లా అని చెప్పి ఒక 10 నిమిషాలు కార్డియో చేసిన. ఇంకా తర్వాత మన వర్క్స్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా జిమ్ లో ఎవరు లేరు కాబట్టి మనం అయితే మంచిగా వీడియోస్ రికార్డ్ చేసుకుని నేచురల్ గా బాడీ బిల్డ్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి, చాలా ఇయర్స్ పడుతుంది. సో నేను ఇప్పటికి స్టార్ట్ చేసి ఓన్లీ 2 ఇయర్స్ అయింది. ఇంకా 2 ఇయర్స్ వరకు టైం పెట్టుకున్నా. చలో ఇంకా జిమ్ అయిపోయింది, ఇంటికి పోయి మన డిన్నర్ కంప్లీట్ చేసిన. అండ్ నెక్స్ట్ వీక్ నా వీసాకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉండే. సో నేను క్రియేటిన్ తీసుకుంటా కాబట్టి సో దాంట్లో తప్పు అయితే రావచ్చు టెస్ట్ లో. సో ఎందుకైనా మంచిది అని చెప్పి 1 వీక్ వరకు అయితే క్రియేటిన్ అయితే స్టాప్ చేస్తా. ఆల్రెడీ మరి ఇవాళకి అయితే మళ్ళీ రేపు కలుద్దాం.